ఈసారి 2024 ఈ సార్వత్రిక ఎన్నికలు బహుశా ఒక ప్రహసనంలాగా ప్రతిపక్షం వైపు నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నంత ఒక నవ్వులాటగా చిన్నపిల్లలు చేస్తగా దేశంలో ఎక్కడా ఉండదేమో అని బహుశా అందరికీ అదే అనిపిస్తుంటుంది చూస్తుంటే. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు 14లో ఏ పార్టీలతో సరే అప్పటికంటే ఆ జనసేన అప్పుడే పుట్టి ఇదైన దానికి వాళ్ళు పోటీలో లేడు. ఆయన సపోర్టు అలాగే మోడీ గారి సపోర్టు బీజేపీ తీసుకొని మోడీ గారి వేవ్లో అధికారంలో వచ్చినప్పుడు ముగ్గురు కలిసి హామీలు ఇచ్చి ఈయన హామీలకు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకుని అవన్నీ తుంగలో తొక్కారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 19 తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి తన సిన్సియారిటీ నిజాయితీని రుజువు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14లో వందల కొద్దీ హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి ఎట్లా తోయాలా